వైసీపీ నేత జోగి రమేష్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. జోగి రమేష్ వస్తున్నారనే సమాచారం తనకు ఏమాత్రం లేదని, తాను వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని తెలిపారు. సీఎం చంద్రబాబుకు విధేయుడిగానే పనిచేస్తానని, టీడీపీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని కొనకళ్ళ అన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు కథనాలు వస్తున్నాయని అన్నారు. జోగి రమేష్ బాబు ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుని మా పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అది మమ్మల్ని మాత్రం పిలిచారు, మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అయిష్టంగానే పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతమ్ శిరీష్ గారు, పార్థసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మనకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఉండేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని. నేను పార్టీ కోసం, పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది. పేరు నాని కాపాడాల్సినంత అవసరం ఏంటి? పేరు నాని మాకు ఆగర్భ శత్రువు, మాకు రాజకీయ ప్రత్యర్థి. అటువంటి వాడి మాకు ప్రేమంతా ఎందుకు